అతిగా స్పందించాల. అతిగా స్పందిస్తే పబ్లిక్లో ఒక టాక్ డిఫరెంట్ డిబేట్ వస్తుంది. డిబేట్ రానిలేదు వీళ్ళు తెలివిగా. తెలుగుదేశం కనుక దాని మీద ఇప్పుడు మెడికల్ కళాశాలల విషయంలోనూ లేకపోతే ఎరువుల విషయంలోనూ ఇట్లాంటిది మాట్లాడినట్టు దీని మీద మాట్లాడారు అనుకోండి, ఒక్కసారి కథ మారిపోతుంది, పబ్లిక్ లో ఒక టాపిక్ డిబేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఏం కట్టారు ఏంటి ఏం జరుగుతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది అంటే ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. ఈ ఏడాదిలో ఇంక చేసేది ఏమీ లేదు. వచ్చే రేపు ఈ శీతాకాలం బిగిన్ అయ్యాక ఎండాకాలంలో పూర్తి చేయాలి అంటే 6 నెలల టైం ఉంటుంది వీళ్ళకి. ఇది ప్రాథమికమైనటువంటి అంశాలు. అంటే ఇప్పుడు రేపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు రైతుల పని చూసి ఈ 6 నెలలతో పాటు ఎండాకాలం ఎప్పటిదాకా ఉంటుంది, జూన్ దాకా ఉంటుంది అంతే కదా. ఇది ఒక 4 నెలలు, అదొక 4 నెలలు, 8 నెలలు, 9 నెలల్లో ఈ దాన్ని ఏమంటారు వాగులకి కావలసినటువంటి ప్రవాహ రూటు కాలం కట్టేయగలగాలి. కట్టేసేస్తే వీళ్ళ నెక్స్ట్ స్టెప్ నడుస్తుంది. అలా ఇప్పటికే అది ఏంటో ఫైనలైజ్ కాల. వాగుల రూపం ఏంటి, వాగులకు సంబంధించిన ఆల్టర్నేటివ్ ఏంటి, నోటితో మాట్లాడుతున్నారు కానీ పని ఎక్కడుందో చెప్పట్లా. ఇప్పుడు అక్కడ రిజర్వాయర్ ఇంకా ఎక్కడుంది క్లారిటీ అక్కడ. ఫస్ట్ ఏంటి 4-5 వాగులు ఉన్నాయి. ఈ వాగులకి ఇప్పుడు కృష్ణా నది ఉందనుకోండి, ఇదిగో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇట్లాగా ప్రకాశం రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలి, గుంటూరు రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలని ఒక సిస్టమ్ ఉంటుంది. ఏది ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎక్కడో తెలుసు కాబట్టి. వాగుకి ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎట్లా తెలుసుద్ది? ఎక్కడో కొండల్లో నీళ్లు పడతాయి, అవి వచ్చేసి ఉన్నట్టుండి